కోట్లు అన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు కోరారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే 3,000 కోట్ల నిధులు విడుదలైతే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ మంత్రులు పేర్కొన్నట్లు చెప్పారు. ఆ నిధుల కోసమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకే గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ సర్పంచ్ వార్డు అభ్యర్థులను గెలిపించాలని కరీంనగర్ మాజీ మేయర్ పిలుపునిచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి విలేకరుల సమావేశంలో స్వయంగా చెప్పడం జరిగింది. 3,000 కోట్ల రూపాయల నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది. ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గాలు లేకపోవడం వల్ల నిధులు ఆగిపోయినాయి. కాబట్టి పాలక వర్గాలు ఏర్పడితే ఆ నిధులు వస్తాయి, నిధులు కూడా గ్రామాల అభివృద్ధి జరుగుతాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పుడు గ్రామాల అభివృద్ధికి గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక నయా పైసా రూపాయి నిధులు కూడా మరి గ్రామాలకు విడుదల చేసిన పరిస్థితి లేదు. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నిటి జరిగిన పరిస్థితి లేవు. ఒక లైట్ పోతే లైట్ పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడైనా అపరిశుభ్ర వాతావరణం ఉండితే బ్లీచింగ్ పౌడర్ చల్లే పరిస్థితి లేదు. పారిశుద్ధ్య కార్మికులు చీపుర్లు అరిగిపోతే చీపుర్లు కొనిచ్చే నాదుడు లేడు. వాటర్ సప్లైకి సంబంధించిన సమస్యలు వస్తే పరిష్కరించే నాదులు లేడు. కొత్త రోడ్డు వేయాలన్నా, కొత్త మోరి నిర్మించాలన్నా కూడా ఒక రూపాయి నిధులు లేకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి ఈరోజు ఆ 3,000 కోట్ల రూపాయల నిధులు వస్తే గ్రామ పంచాయతీలు కొంత ఆర్థికంగా వెసులుబాటు కావడంతో పాటు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, నిధులు ఇచ్చినటువంటి పార్టీ, నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం